ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పిన్ని చెప్పండి. మరేం లేదు నాన్నా. మొన్న అనన్య పేరు మీద ఒక విశిష్టమైన పూజ జరిపిద్దామని అనుకున్నాం కదా. అవును పిన్ని, గుడికి బయలుదేరారా? లేదు నాన్నా, మీ అత్తయ్య గారు పూజకి ఒప్పుకోవడం లేదు, అడ్డుపడుతున్నారు. ఆవిడెవరు పిన్ని అడ్డుపడ్డానికి ఒప్పుకోకపోవడానికి? ఆ పిచ్చిదానికి పిచ్చి తగ్గే వరకు తల దించుకొని మీరు చెప్పినట్టు చేస్తుంది. నేను వచ్చారంటే చెమడాలు ఒలిచి మరీ చేయిస్తాను. ఇక్కడ మన కాన్సెప్ట్ దానికి పిచ్చి తగ్గడమే. జుట్టు పట్టే పిచ్చిదాన్ని కారెక్కించండి. అది కుదరకపోతే పిచ్చోళ్ళని కాళ్ళు చేతులు కట్టేసి ఎలా పట్టుకెళ్తారో అలా లాక్కెళ్ళండి. విన్నారుగా, జుట్టు పట్టుకోనా లేక తాళ్లతో కాళ్ళు చేతులు కట్టేసి లాక్కెళ్ళనా? ఏంది వదిన గారు అట్ట అంటాడారు? మా కాళ్ళేవా? మేమొచ్చి మీ కారు ఎక్కలేమా ఏంది? ఏందో మీ అట్ట సొత్తుండవు? గుళ్ళో రద్దీ పెరిగేలోపు పోవాలా. పద. పట్టుకో మీ పట్టుకో, పద. అమ్మే, ఏందమ్మే పంతులు మళ్ళా యమభట్టుడు మాదిరి ఎదురు చూస్తా ఉంటాడు? నా యముడు కూడా వచ్చేశాడు. ఇప్పుడు చచ్చినట్టు ఏం చెప్తే అది చేయాలి. అమ్మా, ముందు చేసిన పూజతో మీలో కొంచెం పిచ్చి తగ్గిందని ఆనంద్ భైరవ్ గారు చెప్పారు. చాలా సంతోషం వేసిందమ్మా. ఆ ఉత్సాహంతోనే ఇప్పుడు మరో పూజ కూడా చేయబోతున్నానమ్మా. ఇంకో పూజనా? ఈ పూజతో పూర్తిగా పిచ్చి మొత్తం వదిలిపోతుంది. పంతులు గారు, మాకు మీ మీద అమ్మవారి మీద నమ్మకం ఉంది. పంతులు గారు, ఇక మొదలు పెట్టండి. అమ్మా, మీరిద్దరూ అమ్మవారికి దండం పెట్టుకోండి. ఇవాళ కూడానా? పూజా విధానం ఇలాగే ఉంటుందమ్మా, అది మారదు. దండం పెట్టుకోండి. చేయి చాపండి. ప్రసాదమేమో నమ్మి. ఏంటండి ఇది? కర్పూరం చేతిలో పెట్టుండారు. అమ్మవారికి కష్టంగా కాకుండా ఇష్టంగా హారతి ఇవ్వండమ్మా, అదే ఫలితాన్ని దక్కిస్తుంది. చేతులు కాలుతాయి కదండి. మనసులో భక్తుంటే శక్తి అదే వస్తుంది. చేతులు కాలినా నొప్పి పుట్టదు. ఐస్ క్రీమ్, ఐస్ ఐస్. అమ్మా ఆనంద్ భైరవి గారు, మీ చేతులతో కర్పూరాన్ని వెలిగించండి. ఇదిగో చూసుకోండి, వెలిగించండి. ఐస్ క్రీమ్ కదా, వెలుగుతుందో లేదో? వెలుగుతుంది. ఎక్కడ వెలగాలో అక్కడే వెలుగుతుంది. హారతి ఇవ్వండమ్మా. అమ్మవారికి హారతి ఇవ్వండమ్మా. కాంచనా, కోరికలు మనసులో కోరుకోవడం కాదు. అమ్మవారికి హారతిస్తూ ఒక పాట పాడు. నీ విన్నపాలన్నీ అమ్మవారికి వినిపించేలా ఉండాలి. పాట? నోటి మాటే
వచ్చేలా లేదు. ఇంకా పాట యాడ్ నుంచి వస్తుందన్నా. అమ్మో అయ్యో. అత్తయ్య గారు భక్తితో తలుచుకోండి. మీ కూతురికి నయం అవ్వాలని బలంగా అనుకోండి. ఆటోమేటిక్గా పాట అదే వచ్చేస్తుంది. అమ్మా, అమ్మే నీ పిచ్చి నా సాగుకు వచ్చింది కదే. నవ్వుతావేంటే పిచ్చి ముఖం ద్వారా. ఎంతకాలైనా నవ్వితేనే కదా నేను పిచ్చిదాన్ని అని కన్వే అవుతుంది. కరెక్టే అమ్మే. అమ్మా, హారతి కార్యక్రమం పూర్తయిపోయింది కాబట్టి ఇప్పుడు అసలు పూజ మొదలు పెడదాం. భలే 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 గందిది. అల్లుడు గారు ఇట్ట మా శాంత ముష్టి ఎత్తించడం న్యాయమా? ఇది పూజలో భాగం. ఎక్స్ట్రాల్ చేయకుండా కానివ్వండి. ఆ? ప్రొఫెషనల్ బిచ్చగాళ్ళలాగా బాగా అడుక్కోండి. మీకు చిల్లర ఎంత పడితే అంత పుణ్యం దక్కుతుందంట. పంతులు గారు చెప్పారు కదా. ఆ, ఆ. ఆ, నేను దీని నిండా అడుక్కుంటాను. అమ్మా కానివ్వండి. అమ్మా ఆనంద భైరవి గారు, తమరి చేత్తోనే ముష్టి వేయండి మీ కోడలు గారికి. ఆ కొన్ని రోజుల తర్వాత ఇదే నీ బతుకు. ఎప్పటి నుంచే అలవాటు చేసుకో. హే, నాకు డబ్బులు వచ్చాయి. డబ్బులు 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 డబ్బులు. కాంచనా, బాగా చిల్లర సంపాదించి దేవుడి హుండీలో వేయాలి. ఎంత బాగా సంపాదిస్తే మీకంత పూజా ఫలితం దక్కుతుంది. అట్టాగే వదినా. బాగా అడుక్కోండి. ఆ. పదండి. అమ్మీ స్టార్ట్ చేద్దామా? ఇట్ట చూడ్డానికి ఏం లేదమ్మీ, అడుక్కోవడమే. అమ్మా దిక్కు మక్కు లేనోళం తల్లి. పదో పాతుకో ఉంటే ఏయమ్మా. దీనికి కూడా అమ్మీ. అమ్మా నాకు కూడా. అయ్యా అయ్యా అయ్యో 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 ధర్మ చేయండి అయ్యా. అయ్యా ధర్మ నాకు చేయండి కూడా. అయ్యా. నాకు నాకు అమ్మా అమ్మా ఇటు ఇటు. అమ్మా 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 కళ్ళు లేరు కబోదురు బాబా. ధర్మ చేయమ్మా. ఈడ కూడా అమ్మా. అమ్మీ వర్కౌట్ అవుతుందమ్మీ. అమ్మా ధర్మం చేయమ్మా. దీనికి కూడా అమ్మా. అమ్మమ్మమ్మ మెడలో చూసారా నల్ల పూసలు. ఒక గోల్డ్ నెక్లెస్ కొనుక్కుంటానమ్మా. ఒక్క రూపాయి ధర్మం చేయమ్మా. అమ్మా అమ్మా అమ్మా, అమ్మా. అమ్మా